ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? యేసు ప్రభువు మనస్సు నెరిగి ఆ ప్రకారం ప్రవర్తిస్తున్నారా? యేసు ప్రభువు ప్రబోధాలలో దేవుని రాజ్యం ముఖ్యాంశం. సహజాతీతమైన ప్రపంచం దేవుని రాజ్యం. దానిని మానసికంగా అర్థం చేసుకోవాలంటే అసాధ్యం. దేవుని రాజ్యం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక ఉద్దేశ్యాలు, ఆధ్యాత్మిక పద్ధతులు దేవుని రాజ్యానికి అవసరం. దేవుని రాజ్య నియమాలు ప్రాయోజిత విధానాలు. దేవుని రాజ్యానికి తాళపు చెవులు యేసు ప్రబోధాలే, ఆయన నోటి మాటలే. నీవు యేసుక్రీస్తు పక్షాన ఉన్నావా లేక ఆయనకు ప్రతికూలంగా ఉన్నావా? యేసు విషయంలో తటస్థ విధానమంటూ ఉండదు. యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన నీ పాపాలు క్షమించాడు అనే అనుభూతి కలిగినప్పుడే నీవు ఆయన పక్షాన ఉన్నట్లు. ప్రతి మనిషి పాపి. ప్రతి పాపికి యేసుక్రీస్తే రక్షకుడు. దేవునికి స్తోత్రం. సరే, రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. నమ్మదగిన దేవా, ప్రేమ వాత్సల్య సంపూర్ణుడా, నీకు స్తుతులు, స్తోత్రములు. మా శ్రోతలను వారి కుటుంబములను దర్శించండి, పరామర్శించండి. ఆయురారోగ్యములిచ్చి వారిని ఆశీర్వదించండి. వారి పిల్లలను కాచి కాపాడండి. చదువుకునే పిల్లలకు జ్ఞానమందు విశ్వాసమందు ఎదుగుదల ప్రసాదించండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. వృద్ధులను బలపరచండి. క్రైస్తవ కుటుంబాలలోకి ప్రార్థన ఉజ్జీవాన్ని పంపండి. ప్రేమ సంబంధాలలో అభివృద్ధి కలిగించండి. ఆర్థికంగా నీ బిడ్డలు నీకు విశ్వసనీయులై దాతృత్వమందు వర్ధిల్లాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘ సేవా దర్శనమును విస్తృతపరచండి. సువార్త ప్రకటనలో గొప్ప ఫలితాలు రావాలని, ఆత్మల పంట సమృద్ధిగా రావాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాము. స్థానిక సంఘాలు విశ్వాసమందు ఎదగాలని, నిన్నెరుగని అసంఖ్యాకులైన ప్రజలకు నీ నామమును ప్రచురించాలని, నీ రాకడ దృష్ట్యా అనేకులను నిన్ను కలుసుకునేందుకు సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాము. దేశమంతటినీ నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. అందరికీ అన్నిటికీ నీవే ప్రభువు అని సమస్త ప్రజలు గుర్తించగలుగునట్లు వారికి కనువిప్పు కలిగించండి ప్రభు. ఈ రోజున మేము ఏమి కలిగి ఉన్నామో, ఏమై ఉన్నామో అదంతా మా విశ్వాసమునకు ఫలితమే అని గుర్తిస్తున్నాము. నిన్నటి విశ్వాసానికి నేటి మా జీవితము ఫలితమైతే, నేటి మా విశ్వాసము రేపటికి అధికతరమై గొప్ప ఫలితాలనిస్తుందని నమ్ముతున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకిచ్చి దీవించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని, మహిమ పొందుమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠ్యభాగం లూకా సువార్త 2వ అధ్యాయం 33వ వచనము నుండి 52వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. యోసేపు, యేసు తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. సుమయోను వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు, ఇదిగో, అనేకుల హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడడానికి, తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది.
ఈ మాటలు సిమెయోను యేసు తల్లి అయిన మరియను ఉద్దేశించి పలికాడు. ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్నా అనే ఒక ప్రవక్త్రి ఉన్నది. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తూ ఉన్నది. ఆమె కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉంది. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయ్యలోని నజరేతు అనే తమ ఊరికి తిరిగి వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? భౌగోళికంగా ఎక్కడో ఉన్న ఈ వృద్ధుడు ఒక ప్రవక్తగా లోకమంతటికీ రక్షకుడైన వానిని ఈ శిశువులో చూడగలిగాడు. అతనికి ప్రవచనాత్మ నింపుదల ఉంది. యూదులకు పరిమితం కాదు, సర్వలోకానికి వర్తించే సువార్త సిమెయోను నోట వెలువడింది. లోకంలోని మతాలు ఆయా ప్రాంతాలకు పరిమితమైనవి కాని యేసు సువార్త సార్వత్రికమైనది. యేసు శిలువపై ఉండగా చూచిన మరియ హృదయంలో కూడా ఖడ్గం దూసుకుపోయినట్లనిపించింది. అది మానవ సహజమైన శోకం. ఆమె మానవమాతృరాలే, అయినా ఈ మహారక్షకుణ్ణి కన్నది. ఈ భాగ్యం మరెవరికీ లేదు. మానవ తల్లిగా అది ఆమెకు బాధ. సిమెయోను ఈ అనుభవం మరియకు కలుగబోతోందని ప్రవచించాడు. ఖడ్గం ఆమె గుండెలో నుండి దూరినట్లే ఆమెకనిపించింది. అన్నా అనే ప్రవక్త్రి అక్కడే ఉంది. ఆమె దేవునికి అతి సన్నిహితంగా బహుకాలం జీవిస్తున్న వృద్ధురాలు, భక్తురాలు. దేవుని కుమారుణ్ణి ఆమె ఇట్టే గుర్తుపట్టింది. ఇడుగో నా మెస్సియా రానే వచ్చాడు అంది. ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించింది. ఆమె కూడా స్తుతిగీతం పాడింది. శ్రోతలు, క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు 10 గోత్రాలను అష్షూరు రాజ్యం చెరగొనిపోయింది. వారు ఇశ్రాయేలు భూమికి తిరిగి రాకుండా ఉత్తరాదికి వలసపోయారు. అయితే ఒకటి జరిగింది. చెర తరువాత వచ్చిన వారిలో 10 గోత్రాల తాలూకు ప్రజలందరూ ఉన్నారు. ఈ అన్నా ప్రవక్త్రి ఆషేరు గోత్రికురాలు. ఈమె ఆ 10 గోత్రాలలో ఒక గోత్రానికి చెందిందే. యేసు బాలుడు ఈజిప్టుకు కొనిపోబడినట్లు మత్తయి సువార్తలో చెప్పబడింది. మత్తయి యేసును రాజుగా చూపితే లూకా యేసును పరిపూర్ణ మానవుడుగా చూపుతున్నాడు. అందుకే జ్ఞానుల యాత్రను లూకా ప్రస్తావించలేదు. జ్ఞానులకు యూదుల రాజును చూడాలని ఉత్కంఠభరితమైన కోరిక, అదొక దీక్ష. అయితే లూకా గ్రీకు వారికి యేసును పరిపూర్ణ మానవుడుగా చూపుతున్నాడు. యేసు బాలుడు వయస్సునందు ఎదుగుతున్నాడు, భౌతికమైన ఎదుగుదల. ఆత్మయందు ఎదుగుతున్నాడు, ఆధ్యాత్మిక అభివృద్ధి. జ్ఞానములో ఎదిగాడు, మానసికమైన ఎదుగుదల. యేసు సర్వతోముఖంగా ఎదిగాడు అని డాక్టర్ లూకా చెబుతున్నాడు. దేవుని కృపలో యేసుబాలుడు చక్కగా ఎదుగుతున్నాడు. ఆయన ఎదిగి బలము పొందుతూ ఉన్నాడు. 41 నుండి 52 వచనం వరకు పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెడుతూ ఉండేవారు. ఆయన 12 ఏండ్లవాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించడానికి వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్లారు. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లుతూ ఉండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దినప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లో నెలవైన వారిలో ఆయనను వెదుకుతూ ఉన్నారు. ఆయన కనపడనందున ఆయనను వెదుకుతూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచారు. ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం పొందారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి అన్నది, కుమారుడా, మమ్మునెందుకు ఇలాగు చేశావు?
ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుతూ నిన్ను వెదుకుతూ ఉన్నాము. ఆయన అన్నాడు, మీరెందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా? అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకున్నది. యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుతూ ఉన్నాడు. అప్పుడు యేసు 12 ఏండ్ల బాలుడు. ఆ 12 ఏండ్లలో ఏమి జరిగింది ఏ సువార్తికుడు రాయలేదు, మనకు తెలీదు. అవి మౌన సంవత్సరాలు. అనగా ఆయన ఏమీ చెయ్యలేదని కాదు, చేసింది రాయబడలేదు గాని పాత నిబంధన ప్రవచనములున్నాయి. ఛాయామాత్రంగా కొన్ని సంగతులు పేర్కొనబడ్డాయి. మరియ యోసేపులు యేసు బాలుణ్ణి పెంచుతున్నారు. మామూలుగా అందరు పిల్లలు పెరిగినట్లే ఆయన పెరిగాడు. వాడుక చొప్పున అందరూ యెరూషలేముకు వెళ్లారు. తిరుగు ప్రయాణం సమకట్టారు. కొంత దూరం వచ్చి చూస్తే యేసు బాలుడు కనపడలేదు. యేసు ఏడి అని యోసేపు మరియనడిగితే, మీ దగ్గర ఉన్నాడనుకున్నాను అందామె. యేసును వెతుక్కుంటూ తిరిగి వారు యెరూషలేముకే వచ్చారు. 3 రోజులు అలాగే యేసు కోసం వెతుకుతూ ఉన్నారు. చివరికి ఆయన్ను దేవాలయంలో కనుగొన్నారు. ఆశ్చర్యం! ఆయన దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ఆయన శాస్త్రుల మధ్య, పండితుల మధ్య గోష్ఠీ సభలో కూర్చొని ఉన్నాడు. వారు చెప్పేది వింటున్నాడు. వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలకు వారు జవాబు చెప్పలేకపోతున్నారు. ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడుతున్నారు. 12 సంవత్సరాల బాలుడేమిటి, ఇంత జ్ఞానంతో మహాపండితులతో మాట్లాడడమేమిటి అని అందరూ నివ్వెరపోతున్నారు. మరియ యోసేపులు ఈ సన్నివేశాన్ని ఊహించి ఉండలేదు. ఆయన అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, ఇది మీకు తెలియదా? యేసు తండ్రి ఎవరో యోసేపునకు తెలుసు. తాను యేసుకు తండ్రి కాడు. యేసు దేవుని కుమారుడు. నా పరలోక తండ్రి పని మీద నేనున్నాను అంటున్నాడు యేసు. మరియకు ఈ మాటల అంతర్భావం బొత్తిగా బోధపడలేదు. ఈ మాటలను ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. యేసు మరియ యోసేపులతో నజరేతుకు వెళ్లాడు. తల్లిదండ్రుల క్రమశిక్షణకు తనను తాను లోబరుచుకున్నాడు, విధేయుడయ్యాడు. ఈ రోజుల్లో యువకులు యేసు మాదిరిని అనుసరించటం వారికెంతో మేలు. తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయులైన యువతీ యువకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అనుభవం లేని యువతీ యువకుల తెలివి సమతూకం లేక అటో ఇటో ఒరిగిపోతుంది. దేవుని కుమారుడైన ఈ యేసుబాలుడు తనను పెంచిన మరియ యోసేపులకు విధేయుడయ్యాడు. మానవుడై జన్మించిన యేసు సంపూర్ణ వ్యక్తిత్వ పరిపక్వత దిశగా జ్ఞానమందు, వయస్సునందు ఎదుగుతున్నాడు. అంతేకాదు, సాంఘిక సంబంధాలలో ఆధ్యాత్మికంగా యేసు బాలుడు ఎదుగుతూ ఉన్నాడు. యేసు పుట్టుక ఎలాంటి ప్రభావం చూపెట్టిందో గుర్తించండి. కైసరు రాజకీయాలు, దేవదూతల బృందగానం, సాధారణ వ్యక్తుల చర్యలు ఇవన్నీ యేసు పుట్టుకకు సంబంధపరచబడి ఉన్నాయి. ఇది గొప్ప అద్భుతం. కాపరులు అంటే వారిని సమాజంలో ఎవరూ ఖాతరు చెయ్యరు. అయితే మెస్సియా జన్మ సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆయన రాకడ ప్రభావం ఆరాధికుల మీదనే కాదు, మహాపండితుల మీద కూడా పడింది. దేవదూతల స్తుతిగానాలకు యేసు పాత్రుడు. సంగీతం యేసును మహిమపరిచింది. లూకా రచన యేసును గురించి. యేసు వాంగ్మయాన్ని స్పృశించాడు. సత్యము, జ్ఞానము ఆయనయందే గుప్తమై ఉన్నాయి. బోధకుల ప్రబోధాలలో ఆయనే కేంద్రాకర్షణ. ఆయన మానవతలో సర్వతోముఖమైన వికాసముంది. బాల్యము, యువదశ యేసు జీవితంలో దేనికదే ప్రత్యేక ఆకర్షణ. ప్రియ శ్రోతలు, ఆయనే ఆరాధనకు పాత్రుడు. రండి, ఆయనను స్తుతించి ఆరాధిద్దాము. ప్రియ శ్రోతలు, లూకాసు వార్తలో మనకు పదే పదే వినపడే మాటలు ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, ఆనందం, రక్షణ, రాజ్యం, పరిశుద్ధాత్మ,
పశ్చాత్తాపం. ఘనత వహించిన తెయోఫల అనే అధిపతికి రాసిన గ్రంథమిది. ఇదేదో మత విషయిక వృత్తాంతం కాదు, చరిత్రలో జరిగిన మహాసంఘటనే సువార్త. యేసే ఆ సువార్త. క్రైస్తవ ఉద్యమం ఎలా ఆరంభమైందో సువార్తలో రాశాడు లూకా. ఉద్యమం ఎలా భూదిగంతాలకు ఎగబాకిందో అపొస్తలుల కార్యాల్లో రాశాడు. లూకా సువార్త ప్రకారం యేసు ఒక యూద మెస్సీయా కాడు, ఆయన లోకరక్షకుడు. సిమెయోను యేసును స్తుతిస్తూ ఏమన్నాడు? లూకా సువార్త 2:32 ఆయన అన్యులకు వెలుగు. 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటించబడతాయి. ఇదే లూకా సువార్తకు ఫలశ్రుతి. యేసు జన్మ వృత్తాంతాన్ని రోమా ప్రభుత్వ నేపథ్యంలో లూకా వర్ణించాడు. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు వంశవృక్షాన్ని పరిచయం చేశాడు. మత్తయి సువార్త అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు వంశవృక్షాన్ని విపులీకరిస్తుంది. ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టిన వృద్ధ భక్తులను, సుమయోను అన్నా అనే వారిని, జకర్యా ఎలిజబెతులను లూకా పరిచయం చేశాడు. రక్షణను గురించిన పాత నిబంధన ప్రవచనాలు ఏ విధంగా క్రీస్తునందు నెరవేరాయో లూకా విశదీకరించాడు. లూకాసు వార్తలో కీలక వచనం 19:10. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. లూకాసు వార్తలో యేసు ప్రత్యక్షం సమగ్రమై కానవస్తుంది. యేసు ప్రవక్త, సేవకుడు, మెస్సియా, లోకరక్షకుడు. యేసు పరిపూర్ణ మానవుడు. మనుష్య కుమారుడు అనే బిరుదం ఈ సువార్తలో 26 సార్లు పేర్కొనబడింది. యేసు మానవత మానవ కుమారుడనే మాటలో వ్యక్తమవుతుంది. ఆయన దేవుని కుమారుడు. అది ఆయన దేవత్వం. సమస్త మానవతకు యేసే ప్రతినిధి. అదే సమయంలో ఆయన దేవుని ప్రతినిధి. యేసు మెస్సియా, దావీదు కుమారుడు, శ్రమబాధితుడు, అక్రమకారులలో ఒకడుగా లెక్కించబడ్డాడు. యేసు మహిమపరచబడిన ప్రభువు. యేసు ప్రభువు అనే మాట లూకాసు వార్తలో 18 సార్లు వస్తుంది. అపొస్తలుల కార్యముల్లో 50 సార్లు కానవస్తుంది. ప్రభువు అనే బిరుదం యేసు పునరుత్థానం తరువాత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. అంతకుముందు ప్రభు అయిన యేసు అన్నప్పుడు ఆ మాటలో ఆయన దేవత్వము వ్యక్తమైంది. యేసు ప్రభువు దళితులకు, అణగద్రొక్కబడిన వారికి ఉద్ధారకుడు, రక్షకుడు. సమరయులను, అన్యులను యేసు ఎక్కువగా పరామర్శించాడు. బీదలను ఎంతగానో ఆదరించాడు. ఆయన దయ, కరుణ, అంతఃకరణ అమోఘమైనవి. లూకాసు వార్తలో 17 సందర్భాలలో పరిశుద్ధాత్మ పేర్కొనబడ్డాడు. బాప్తిస్మకుడైన యోహాను పుట్టుక, యేసు జన్మ, యోహాను ఆత్మపూర్ణుడై సేవ చేసిన వైనం, యేసు బాప్తిస్మం సమయంలో పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదికి వచ్చి వాలడం, ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నందున ఆయన మెస్సియాగా ఆత్మపూర్ణుడై బహిరంగ సేవ చేశాడు. ప్రియశ్రోతలు, ఈ పాఠంలో మనము ఇశ్రాయేలు ఆదరణ అనే మాట విన్నాము. అనగా మెస్సియా వచ్చి తన ప్రజలకు ఆదరణ చేకూరుస్తాడు అని అర్థం. సిమెయోను గీతం యేసు యొక్క సార్వత్రిక రక్షణను ప్రకటించింది. ఆయన ఇవ్వజూపిన రక్షణను అందరూ అంగీకరించరు, కొందరు తిరస్కరిస్తారు. ఆయన వివాదాస్పదమైన గుర్తు. యేసును వ్యతిరేకించేవారు చిట్టచివరికి ఆయనను సిలువ వేస్తారు అని కూడా సిమెయోను ప్రవచించాడు. సిలువ చెంత నిలిచిన మరియ హృదయం ఖడ్గంతో పొడిచినంతగా శోకం చెందుతుంది. యేసు యొక్క సంపూర్ణ మానవతను లూకా ప్రస్తావించాడు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి యూద పురుషుడు పస్కా పండుగకు, పెంతెకోస్తు పండుగకు, పర్ణశాలల పండుగకు యెరూషలేముకు తప్పకుండా వెళ్ళాలి. ప్రతి యూద బాలుడు తన 12వ ఏట ధర్మశాస్త్ర పుత్రుడవుతాడు.
అప్పటి నుండి ధర్మశాస్త్రోక్తమైన విధి విధానాలను ఆచరించటం మొదలు పెడతాడు. గ్రామస్తులు యెరూషలేముకు యాత్ర చేసేటప్పుడు గుంపులు గుంపులుగా సార్ధవాహంగా పయనించడం పరిపాటి. ఈ యాత్రిక బృందానికి ముందు స్త్రీలు బాలబాలికలు ఉంటారు. తల్లి దగ్గరో లేక తండ్రి దగ్గరో పిల్లలు ఉంటారులే అనుకుంటారు. యేసు బాలుని విషయంలో మరియ యోసేపులు అలాగే అనుకున్నారు. యేసుకు తన తండ్రి దేవుడే అనే చైతన్యం మొదటి నుండి ఉంది. తాను ఎందుకు వచ్చాడో, తన తండ్రి పనేదో అప్పటికే యేసుకు తెలుసు. తాను దేవుని కుమారుడని తెలిసి కూడా మానవరీత్యా తనను పెంచిన మరియ యోసేపులకు ఆయన పూర్తిగా లోబడ్డాడు. వారికి విధేయుడై ప్రవర్తించాడు. ఆయన తగ్గింపు ఎంతో గొప్పది. సుమయోనును గురించిన మరో విషయం మా శ్రోతలతో పంచుకోగోరుతాము. అతడు ప్రార్థనాపరుడు, నిరీక్షణ గల వృద్ధుడు. దేవుడే అవతరించి వస్తాడు, నా జీవితకాలంలోనే ఆయన్ను చూస్తాను, చూడకుండా చనిపోను అనే కృతనిశ్చయంతో ఉన్నాడు. పరిశుద్ధాత్మే అతనికి అట్టి నిశ్చయత కలిగించాడు. యేసు శిశువులో సుమయోను అభిషిక్తుడైన మెస్సీయాను కనుగొన్నాడు. అతని నిరీక్షణ ఈడేరింది. నాథా, నీ దాసుణ్ణి సమాధానముతో పోనిస్తున్నావు అని పలికాడు వృద్ధ సుమయోను. మానవునికి తీర్పు యేసు పట్ల అతనికి గల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. యేసును తిరస్కరించి మానవుడు తనను తానే శిక్షకు గురి చేసుకుంటున్నాడు. యేసును అంగీకరించి రక్షించబడిన వారు ఆయన రాజ్య పౌరులై శ్రేయో రాజ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆయనను అంగీకరించేవారు కొందరైతే తిరస్కరించేవారు కొందరు. భక్త సుమయోను గానం చేస్తూ ఇదే మాట అన్నాడు. అనేకులు పడిపోవటానికి, తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన మీకు నియమింపబడి ఉన్నాడు. పడిపోయిన వారిని చేయిచాచి పట్టుకుని లేవనెత్తేవాడు ఆయనే. పాపములో నుండి పరిశుద్ధతలోనికి, అవమానము నుండి మహిమలోనికి లేవనెత్తేవాడు యేసే. యేసును వ్యతిరేకించేవారు నాటి నుండి నేటి వరకు ఎందరో ఉన్నారు. యేసును గురించి తటస్థ విధానమంటూ ఉండదు. ఆయనకు లోబడడమో లేక ఎదురు తిరగడమో ఏదో ఒక వైఖరి ప్రతి ఒక్కరూ చూపుతూనే ఉంటారు. మానవుడు తన గర్వము చేత, అహంకారము వల్ల ఆయనకు లోబడకుండా నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అన్నా ప్రవక్త్రి క్రిస్మస్కు ప్రభువైన యేసును చూచి స్తుతించి పరవశించింది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.